ఫైనల్గా అహ్మదాబాద్ ఫ్లైట్కి సంబంధించిన ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్లో అసలు ఫ్లైట్ ఎందుకు క్రాష్ అయింది అండ్ కాక్పిట్లో అప్పుడు పైలట్స్ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి అనే విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను. బేసిక్గా టాపిక్లోకి వెళ్తే ఇంజన్లో 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి రన్ మోడ్, ఇంకొకటి కట్ ఆఫ్ మోడ్. రన్ మోడ్ అంటే ఫ్యూయల్ అనేది ఇంజన్స్కి సప్లై అవుతుంది, దీని ద్వారా ఫ్లైట్ అనేది ఫ్లై అవుతుంది. అదే కట్ ఆఫ్ మోడ్లో ఇంజన్స్కి ఫ్యూయల్ సప్లై అనేది ఆగిపోతుంది, దీని ద్వారా 2 ఇంజన్స్ కూడా షట్ డౌన్ అవుతాయి. అయితే ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో అధికారులు చెప్తున్న దాని ప్రకారం అహ్మదాబాద్లో ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లకే రన్ మోడ్ నుండి కట్ ఆఫ్ మోడ్కి వచ్చినట్టు, అదే సమయంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో 2 పైలట్స్ మధ్య సంభాషణ జరిగినట్లు, ఆ సంభాషణలో ఒక పైలట్ ఇంకో పైలట్ని ఎందుకు కట్ ఆఫ్ మోడ్ని ఎంగేజ్ చేసినామని అడిగినప్పుడు నేను చేయలేదని చెప్పి ఆ పైలట్ చెప్పడము, అదే సమయంలో మేడే 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 అని అరవడము, ఇవన్నీ కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగి ఫ్లైట్ అనేది క్రాష్ అయినట్టు ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో అధికారులు తెలియజేశారు. ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే ఇంజన్స్ కి ఫ్యూయల్ సప్లై అనేది ఆగిపోయింది, దానివల్ల 2 ఇంజన్స్ కూడా షట్ డౌన్ అయ్యి ఫ్లైట్ అనేది క్రాష్ అయిందని చెప్తా ఉన్నారు. స్టే ట్యూన్.